హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో బోన్లెస్ చికెన్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముద్ద ముద్దలోకి చిన్న చిన్న చికెన్ పీసెస్ తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పికిల్. వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం ఈ చట్నీ వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక 3/4 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇవి ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ని తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వాటర్లోకి మిక్స్ అయిన తర్వాత దీని మీద క్యాప్ పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అవుతుంది. ఈ వాటర్ కూడా మొత్తం అంతా బాయిల్ అయ్యేంత వరకు పీసెస్ని అలానే మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అంతా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా తుంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇలా చేత్తో తీసేస్తే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాయండి పీసెస్. సో మొత్తం అన్ని పీసెస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని పీసెస్ని ఇలా చిన్న చిన్నగా ఇలా చేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక మందపాటి కళాయిని పెట్టుకొని దాంట్లోకి 2.5 కప్పుల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనమాట. ఈ ముక్కలన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి 2.5 కప్పులు యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముక్కల్ని ఒక హాఫ్ వేస్తున్నాను. మొత్తం ఒకేసారి ఫ్రై చేయకుండా ఒక సగం ముక్కల్ని యాడ్ చేసి వీటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత మిగతా సగాన్ని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి ముక్కలన్నీ. సో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అన్నీ మొత్తం మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదండి. ఇప్పుడు వీటిని తీసుకొని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఈ ముక్కలన్నీ వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీసెస్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పీసెస్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చట్నీ చాలా బాగుంటుంది. సో ఇదంతా ముక్కలకి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసి మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా ఇలా ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బబుల్స్ అన్ని తగ్గేంత వరకు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 1/4 కప్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ కూడా కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పెట్టుకునేది పికిల్ కాబట్టి కారం ఎక్కువే ఉండాలి కాబట్టి సరిపోను చూసి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూన్ మెంతి పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ అలా వదిలేయాలండి. ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లోకి ఒక 2 లెమన్స్ని తీసుకొని దాన్ని జ్యూస్ చేసుకొని ఇందులోకి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా ఆ లెమన్ జ్యూస్ అంతా ముక్కలకి పట్టేలాగా మళ్ళీ ఒకసారి ఇలా కలయబెట్టుకొని అంతే అండి, చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. దీన్ని గాజు సీసాలో పెట్టుకుంటే 2 to 3 మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుంది. ఇది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.